అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి భగవంతుడి తీర్పు. ఈ జనవరి 31వ తేదీ నుంచి శుక్రవారం సాయంకాలం 6:45 నుంచి జీవితంలో జరగబోయేది ఇదే. ధైర్యం చేసుకుని ఈ వీడియోని చూడండి. భగవంతుడు వృషభ రాశి వారికి తన తీర్పు ఇచ్చేశాడు. ఇక ధైర్యం చేసుకుని ఈ వీడియోని చూడండి. జ్యోతిష్య చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 31వ తేదీన శుక్రవారం రోజున సాయంకాలం 6:45 నుంచి వీరి జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవి. అయితే వృషభ రాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవతారాధన ఈ వృషభ రాశి వారికి మరింత మేలు కలగచేస్తుందనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశిలో పుట్టిన వారికి ఈ 2025 సంవత్సరం జనవరి 31వ తేదీన శుక్రవారం రోజు సాయంకాలం 6:45 తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతుంది. ఇక దాని నుంచి మీరు జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలక్రిందులయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకొని ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభ రాశి వారికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా మంచి మనస్తత్వంతో ఓర్పుతో ఉంటారు. అందరినీ ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అందాన్ని ఆరాధిస్తారు. సంగీతాన్ని చాలా అద్భుతంగా ఆస్వాదించగలుగుతారు. ప్రకృతిని ఆరాధిస్తారు. ఎటువంటి అందాలనైనా ఆరాధించగలిగినటువంటి గొప్ప శక్తి వృషభ రాశి వారికి ఉంటుంది. 12 రాశులకెల్లా సహనం ఎక్కువ కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే. ఈ ఒక్క గుణం వల్ల మీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తారు. అలాగే వీరికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలు అందరికీ నచ్చేలా ఉంటాయి. అలాగే మంచి గుణగణాలతో గొప్ప శక్తులు కలిగిన వ్యక్తుల్లా కనిపిస్తూ ఉంటారు. మీరు ఏదైనా ఒక పని సాధించాలి అనుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. తమని తాము అందంగా తయారు కావడానికి, అందంగా ఇతరులకి చూపించడానికి, నలుగురిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే వీరికి ప్రతి అంశంలో కూడా అతి జాగ్రత్త ఎక్కువ. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే ఊరికూరికే కోపం ఎక్కువగా వస్తుంది. ఎంత తొందరగా కోపం వచ్చినా సరే కొద్దిసేపు ఉండదు. ముఖ్యంగా వారి మనసులో ఉన్న వ్యక్తుల పట్ల ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఓటమిని కూడా అస్సలు అంగీకరించరు. అదేవిధంగా వీరు బంధాలకు, బంధుత్వాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడు కూడా బంధాన్ని వదులుకోవాలని అనుకోరు. అలాగే ఎప్పుడు కూడా ఏదైనా పని చేయాలనుకుంటున్నారో దాని మీదే పూర్తి శ్రద్ధ పెట్టి పనులు చేస్తారు. అలాగే నిలబడతారు కూడా. ఈ వృషభ రాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదరరు. అలాగే ఈ వృషభ రాశికి చెందిన వారికి ఈ జనవరి మాసంలో 3 శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి. మొదటి శుభవార్త ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ జనవరి మాసంలో వీరికి వ్యాపార విషయంలో బాగా కలిసి రాబోతుంది.
ముఖ్యంగా వ్యాపారాలనేవి అభివృద్ధి దిశగా దూసుకువెళ్తున్నాయి. అలాగే ఏవైతే వ్యాపారాలు వెనకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోనికి వెళ్ళడం ద్వారా మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారపరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వ్యాపారాల్లో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు. వ్యాపార విషయంలో తీసుకునే ఎటువంటి నిర్ణయాలు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎవరిని అంతగా నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే గతంలో చాలామంది వ్యక్తులు నమ్మి మోసపోయిన సందర్భాలున్నాయి కాబట్టి వీరి విషయంలో ఎవరైనా ఒకసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారని చెప్పవచ్చు. అలాగే విద్యార్థుల విషయం చూసుకుంటే విద్యార్థులకి చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్న పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించిన శుభవార్త వినబోతున్నారు. అలాగే జనవరి మాసంలో ఈ వృషభ రాశి వారు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలించడం వల్ల వృషభ రాశి విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు. అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ అస్సలు ఒప్పుకోరు. అలాగే చెయ్యరు కూడా. అయితే ఈ రాశి వారి కొంతమంది నమ్మకస్తులని కొంతమంది బద్ధకస్తులని కూడా అంటారు. కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతి సరైనదని ఎంతైనా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ వృషభ రాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదేమిటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలు కూడా మీకు వస్తూ ఉంటాయి. వాటిని మీరే గమనించుకొని ఊహించుకోవాలి. కాబట్టి ఈ సమయంలో దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృషభ రాశి జాతకులకి కళారంగంపై ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళారంగంలో వీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే టీవీ రంగంలో, సినిమా రంగంలో, వెబ్ సిరీస్లో, నాటక రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది. అయితే డబ్బు విషయంలో ఎవ్వరికి కూడా మీరు షూరిటీలు, హామీలు కింద సంతకాలు చేయవద్దు. అలాగే ఉండవద్దు కూడా. ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వృషభ రాశికి చెందిన వారు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మీరు వెనక ముందు ఆలోచించి తక్కువ మాట్లాడడం చాలా మంచిది. మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ వెనక ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మి మీరు మోసపోకండి. అయితే ఈ 2025 సంవత్సరం జనవరి 31వ తేదీన శుక్రవారం రోజున సాయంకాలం 6:45 నుంచి మీ జీవితంలో వరుస సంఘటనలనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు. మొదటిగా స్థిరాస్తికి సంబంధించిన అంశం అంటే వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించిన కోర్టు కేసులు ఏవైనా తగాదాలు ఆస్తులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఈ సమయంలో మీరు పనుల మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే మీకు వరుసగా కలిసి రాబోతుంది. అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా పెళ్లికి సంబంధించిన విషయంలో మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది. పిల్లల పరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటారో అటువంటి భాగస్వామి మీకు లభించి మీకు ఎంతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పచ్చు. అలాగే ఈ వృషభ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి మంగళవారం కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయడం ద్వారా ఆ స్వామివారి అనుగ్రహం మీకు తోడుగా ఎల్లవేళ కూడా ఉంటుంది. అలాగే మీకున్న జాతక దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలు ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. అలాగే బియ్యం పిండిలో పంచదార కలిపి
చీమలకు ఆహారంగా పెట్టండి. ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల వృషభ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలైతే ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.